తెలుగు తమిళ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్ తో సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తన నార్సింగ్ నివాసంలోనూ జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు 0 FIR ను నమోదు చేశారు. బాధితురాలు నార్సింగి నివాసి కావడంతో నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, దీనిపైన జానీ మాస్టర్ ఏమైనా స్పందించారా? ప్రముఖ కొరియోగ్రాఫర్ డి షో ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి జానీ మాస్టర్ పై ఒక కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. జానీ మాస్టర్ కి ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన కెరీర్ కూడా చాలా పీక్ లో ఉంది. ఈ టైంలో ఆయనపై లైంగిక ఆరోపణల వేధింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పేసి ఓ యువ కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్లకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్న పలు సమయాల్లో కూడా తనపై అత్యాచారం చేశాడని చెప్పేసి ఆమె తన కంప్లైంట్ లో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు ఆమె నివాసం ఉండే నార్సింగ్ PS కి ఆ కేసును బదిలీ చేశారు. ఇటు జానీ మాస్టర్ పై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 376, అదేవిధంగా క్రిమినల్ కేసుకు సంబంధించి 506, ఇలా పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ పై ఇట్లాంటి ఆరోపణలు కావచ్చు, ఇట్లాంటి ఫిర్యాదులు రావడం ఇది తొలిసారి కూడా కాదు. గతంలో ఓ మహిళ మేడ్చల్ పోలీసులను ఆశ్రయించింది. అక్కడ కేసు నమోదైంది. ఆ సమయంలో ఆయనకు శిక్ష కూడా విధించినట్టు తెలుస్తా ఉంది. జానీ మాస్టర్ ప్రస్తుతం ఓ సినిమాలో హీరో కూడా చేస్తా ఉన్నాడు. దీనికి సంబంధించి అయితే మరి ఇప్పటి వరకు ఆయన ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఆ మహిళ మాత్రం తనను చాలా సార్లు లైంగిక వేధింపులకు దాడులకు పాల్పడ్డాడు అని చెప్పేసి అయితే ఫిర్యాదు చేయడం అయితే ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపిందని చెప్పాలి. డి షోతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. తెలుగు, తమిళంలో పలు సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కెరీర్ చాలా పీక్ లో ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈ సమయంలో ఇట్లాంటి ఆరోపణలు రావడంతో మరి ఆయన ఎలా స్పందిస్తాడు? ఆయన ఈ ఫిర్యాదుపై మరి కాసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి జానీ మాస్టర్ ఆమె ఫిర్యాదుపై ఎలాంటి కామెంట్స్ చేస్తారో అనేది కూడా చూడాలి. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.